హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ క్లాస్. ఈరోజు ఫంక్షన్స్ అనే చాప్టర్లో టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ తెలుసుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. అయితే ఈరోజు నేర్చుకునే డెఫినిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ డెఫినిషన్స్ ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతాయి, తర్వాత వచ్చే థీరమ్స్లో కూడా యూజ్ అవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. నేను చాలా నీట్గా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా? ఫస్ట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ చూడండి. ఏంటి ఫస్ట్ టైప్ ఆఫ్ ఫంక్షన్? ఇంజెక్షన్. ఇంజెక్షన్నే 1 ఫంక్షన్ అంటారు. ఇంజెక్షన్ ఆర్ 1 ఫంక్షన్. ఏదైనా ఫంక్షన్ సపోజ్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అనేది ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఈ ఫంక్షన్ ఇంజెక్షన్ చెప్పాలి అంటే డొమైన్లో 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ డొమైన్ ఏంటి? ఏ. గుర్తుపెట్టుకోండి, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అనేది ఫంక్షన్ అయినప్పుడు ఏని డొమైన్ అని అంటాము, డొమైన్ ఆఫ్ ఎఫ్ అని. బీని ఏమంటాం? బి ఈస్ కోడొమైన్ ఆఫ్ ఎఫ్ అని అంటాం, కోడొమైన్ ఆఫ్ ఎఫ్. అయితే ఇక్కడ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఫంక్షన్ అని చెప్తున్నారు. ఈ ఫంక్షన్ ఇంజెక్షన్ చెప్పాలంటే ఏమవ్వాలంటే A1 A2 అనే 2 ఎలిమెంట్స్ డొమైన్లో తీసుకుంటే అండ్ అవి కూడా డిస్టింక్ట్ ఎలిమెంట్స్. ఓకే, A1 A2 అనే 2 డిస్టింక్ట్ ఎలిమెంట్స్ డొమైన్లో తీసుకుంటే వాటి ఇమేజెస్ కూడా డిస్టింక్ట్ అని చెప్పాలి. అంటే ఎఫ్ ఆఫ్ A1 ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ A2 అని చెప్పాలి. ఈ విధంగా చెప్పినప్పుడు ఎఫ్ అనేది ఏమవుతుందంటే ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఇంజెక్షన్. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఇంజెక్షన్. ఇంజెక్షన్ని ఏమనొచ్చు అంటున్నాను? 1 ఫంక్షన్ అని కూడా అనొచ్చు. ఓకేనా? అర్థమైంది కదా? మరొకసారి చూడండి. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఇంజెక్షన్ అని అంటున్నాను అనుకోండి. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఇంజెక్షన్ అని అన్నాను అంటే అక్కడ మీనింగ్ ఏంటి? డొమైన్లో ఏవైనా 2 డిస్టింక్ట్ ఎలిమెంట్స్ తీసుకుంటే, డిస్టింక్ట్ ఎలిమెంట్స్ అంటే 2 వేరు ఎలిమెంట్స్ అనమాట. 2 డిస్టింక్ట్ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు వాటి ఇమేజెస్ కూడా డిస్టింక్ట్ అవుతాయి అని అర్థం. సపోజ్ ఇప్పుడు A1 A2 అనే 2 డిస్టింక్ట్ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఇమేజ్ ఎఫ్ ఆఫ్ A1 నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ A2. ఓకే, ఇప్పుడు చూడండి. A1 A2 బిలాంగ్స్ టు ఏ అండ్ అవి 2 కూడా డిస్టింక్ట్ ఎలిమెంట్స్. అప్పుడు ఇమేజెస్ కూడా డిస్టింక్ట్ అయ్యాయి అనుకోండి. అప్పుడు ఆ ఫంక్షన్ ఏం చెప్పొచ్చు? ఇంజెక్షన్ అని చెప్పొచ్చు. చూడండి, ఇది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్ కాబట్టి LHS తీసుకుంటే RHS అవుతుంది, RHS తీసుకుంటే LHS అవుతుంది. అండ్ అదేవిధంగా ఇదే డెఫినేషన్ ఇంకే విధంగా చెప్పొచ్చు అంటే A1 A2 అనే 2 ఎలిమెంట్స్ తీసుకొని ఆ 2 ఎలిమెంట్స్ యొక్క ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకున్నప్పుడు ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అని చెప్పామనుకోండి, అప్పుడు కూడా ఎఫ్ అనేది ఇంజెక్షన్ అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? ఎఫ్ అనేది ఇంజెక్షన్ అవుతుంది అంటే ఏవైనా 2 డిస్టింక్ట్ ఎలిమెంట్స్ తీసుకుంటే వాటి ఇమేజెస్ కూడా డిస్టింక్ట్ అవుతాయి అని అర్థం. అండ్ అదేవిధంగా ఇంకేం చెప్పొచ్చు? ఎఫ్ అనేది ఇంజెక్షన్ చెప్తున్నాము అంటే A1 A2 అనే 2 ఎలిమెంట్స్ డొమైన్లో తీసుకొని వాటి ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకుంటే ఈ ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఓకేనా? ఇది ఇంజెక్షన్ డెఫినిషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా ఇంజెక్షన్ డెఫినిషన్ అర్థం చేసుకుందాం. ఓకే, లెట్ us టేక్ A ఈక్వల్ టు ABCD అండ్ B ఈక్వల్ టు 1 2 3 4 5 2 సెట్స్ తీసుకున్నాను. AB అనే 2 సెట్స్ తీసుకున్నాను. అండ్ ఎఫ్ అనే ఒక సెట్ ఏ విధంగా తీసుకుంటున్నానంటే సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్. ఏ విధంగా తీసుకుంటున్నానో చూడండి. A3 B5 C1 D
4. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎఫ్లో ఉండే ప్రతి ఎలిమెంటు కూడా ఒక ఆర్డర్డ్ పేరు. అండ్ ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఏ నుంచి తీసుకుంటున్నాం, సెకండ్ ఎలిమెంట్ బి నుంచి తీసుకుంటున్నాం. కాబట్టి క్లియర్లీ ఎఫ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అవుతుంది. ఎప్పుడైతే ఎఫ్ అనేది సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అయ్యిందో మనం ఎఫ్ని ఏమని చెప్పొచ్చు, ఎఫ్ ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అని చెప్పొచ్చు. రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. ఇప్పుడు ఈ రిలేషన్ ఫంక్షన్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఏలో తీసుకునే ప్రతి ఎలిమెంట్కి బిలో ఒక యూనిక్ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. చూద్దాం డయాగ్రమెటికల్గా ఫంక్షన్ అవుతుందో లేదో చూద్దాం. ఏబి అనే 2 సెట్స్ తీసుకున్నాను. ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి చూడండి, ఏ బి సి డి. బి అనే సెట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి, 1 2 3 4 5. ఇప్పుడు ఎఫ్ని ఏ విధంగా డిఫైన్ చేశారో చూడండి. ఏ అనే ఎలిమెంట్ యొక్క ఎఫ్ ఇమేజ్ ఏమి ఇచ్చారు, 3. అండ్ బి అనే ఎలిమెంట్ యొక్క ఎఫ్ ఇమేజ్ ఏంటి, 5. అండ్ సి అనే ఎలిమెంట్ యొక్క ఎఫ్ ఇమేజ్ 1. నెక్స్ట్ డి అనే ఎలిమెంట్ యొక్క ఎఫ్ ఇమేజ్ 4. అయితే ఫంక్షన్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఏలో తీసుకునే ప్రతి ఎలిమెంట్కి కూడా యూనిక్ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. చూడండి ఏ అనే ఎలిమెంట్కి ఎన్ని ఇమేజెస్ ఎగ్జిస్ట్ అయ్యాయి, ఓన్లీ 1 ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయింది 3. అదేవిధంగా బి అనే ఎలిమెంట్కి 5. యూనిక్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్లీ 1 ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. సో అదేవిధంగా సి అనే ఎలిమెంట్కి ఎన్ని ఇమేజెస్ ఎగ్జిస్ట్ అయ్యాయి, ఓన్లీ 1. అలాగే డి అనే ఎలిమెంట్కి ఓన్లీ 1 ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయింది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏలో తీసుకునే ప్రతి ఎలిమెంట్కి బిలో యూనిక్ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయింది. కాబట్టి ఏం చెప్పొచ్చు, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఫంక్షన్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, డొమైన్లో 2 డిస్టింక్ట్ ఎలిమెంట్స్ తీసుకుని వాటి ఇమేజెస్ కూడా డిస్టింక్ట్ అని చెప్పాలి. అంటే ఏం చెప్పాలి, లెట్ us టేక్ ఏ అనే సెట్లో 2 డిస్టింక్ట్ ఎలిమెంట్స్ తీసుకోండి. లెట్ ఏ బి బిలాంగ్స్ టు ఏ. ఏబి 2 కూడా ఏలో ఉన్నాయి కదా, అవి కూడా 2 డిస్టింక్ట్ ఎలిమెంట్స్. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. ఇప్పుడు వాటి ఇమేజెస్ ఫైండ్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఏ ఏంటి, ఏ యొక్క ఎఫ్ ఇమేజ్ ఏంటి, 3. ఇక్కడ చూడండి ఏ యొక్క ఎఫ్ ఇమేజ్ 3, ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ 3. అండ్ అదేవిధంగా ఎఫ్ ఆఫ్ బి వాల్యూ ఏమవుతుంది, బి యొక్క ఎఫ్ ఇమేజ్ ఏంటి 5. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ 3, ఎఫ్ ఆఫ్ బి వాల్యూ 5. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. అయితే ఏమవుతుంది, మనం ఎలిమెంట్స్ అనేవి నాట్ ఈక్వల్ తీసుకుంటే ఇమేజెస్ కూడా నాట్ ఈక్వల్ అయ్యాయి. సో మనం డెఫినేషన్ నుంచి ఏం చెప్పొచ్చు, ఎఫ్ ఈస్ ఇంజెక్షన్ అని చెప్పొచ్చు. దేర్ఫోర్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఇంజెక్షన్. అర్థమైందా? ఇంకొక రిలేషన్ తీసుకుంటున్నాను చూడండి. లెట్ జీ ఈక్వల్ టు, ఇక్కడ సెట్ ఏ విధంగా తీసుకుంటున్నానంటే ఏ కామా 2, బి కామా 2, సి కామా 3, డి కామా 5. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, జీలో ఉండేవన్నీ కూడా ఆర్డర్డ్ పెయిర్స్. అండ్ ఫస్ట్ ఎలిమెంట్ ఏ సెట్ నుంచి వస్తుంది, ఏ నుంచి. ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నీ అబ్జర్వ్ చేయండి, ఏ బి సి డి. అండ్ సెకండ్ ఎలిమెంట్స్ అన్నీ ఏ సెట్ నుంచి, బి నుంచి. 2 అనేది బీలో ఎలిమెంట్, ఇక్కడ 2 అనేది బీలో ఎలిమెంట్, ఇక్కడ 3 అనేది బీలో ఎలిమెంట్, ఇక్కడ 5 అనేది బీలో ఎలిమెంట్. అంటే జీలో ఉండేవన్నీ ఆర్డర్డ్ పెయిర్స్. అండ్ ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఫ్రమ్ ఏ అండ్ సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఫ్రమ్ బి. అంటే ఏం చెప్పొచ్చు, క్లియర్లీ జీ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి. అంటే జీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అయ్యింది అంటే జీ అనేది ఏమవుతుందని, జీ ఈజ్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అని చెప్పొచ్చు. సో జీ అనేది రిలేషన్ అయింది. ఇప్పుడు రిలేషన్ ఫంక్షన్ అవ్వాలి అంటే ఏమవ్వాలి, ఏలో తీసుకునే ప్రతి ఎలిమెంట్కి బిలో యూనిక్ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. యూనిక్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్లీ 1 ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. లెట్ us టేక్ 2 సెట్స్. సెట్స్ని ఎప్పుడు సర్కిల్స్గా తీసుకోవాలి. ఓకేనా? ఓకే, ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏ బి సి డి. బి అనే సెట్లో ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి, 1 2
3 4 5. ఇప్పుడు జీ అనేది ఎలా డిఫైన్ చేశారో చూడండి. ఏ యొక్క జీ ఇమేజ్ ఏంటి 2 అండ్ బి యొక్క జీ ఇమేజ్ ఏంటి 2, సి యొక్క జీ ఇమేజ్ 3 అండ్ డి యొక్క జీ ఇమేజ్ 5. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఏలో తీసుకునే ప్రతి ఎలిమెంట్కి కూడా ఎగ్జాక్ట్లీ 1 ఇమేజ్ ఎగ్జిస్ట్ అయింది. చూడండి, ఫస్ట్ ఏ అనే ఎలిమెంట్కి ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి? ఓన్లీ 1 ఎలిమెంటే ఎగ్జిస్ట్ అయింది. అలాగే బి అనే ఎలిమెంట్కి ఓన్లీ 1 ఇమేజ్ ఎగ్జిస్ట్ అయింది. అండ్ సి అనే ఎలిమెంట్కి ఓన్లీ 3 అనే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయింది. డి అనే ఎలిమెంట్కి ఓన్లీ 1 ఇమేజ్ 5 ఎగ్జిస్ట్ అయింది. సో ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్కి యూనిక్ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. కాబట్టి జీ అనేది ఏం చెప్పొచ్చు? జీ ఈజ్ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి అని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, జీ అనేది ఫంక్షన్ అయ్యింది. ఇప్పుడు ఇంజెక్షన్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఇంజెక్షన్ అంటే ఏం చెప్పాను? ఏవైనా 2 డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఏలో తీసుకుంటే వాటి ఇమేజెస్ కూడా డిస్టింక్ట్ అవ్వాలి. డిస్టింక్ట్ అంటే ఏంటి? 2 వేరు వేరు ఎలిమెంట్స్. ఇక్కడ నేను డొమైన్లో 2 ఎలిమెంట్స్ ఏ బి తీసుకున్నాను, 2 కూడా డిస్టింక్ట్. ఇప్పుడు వీటి యొక్క జీ ఇమేజెస్ ఫైండ్ చేస్తాను. జీ ఇమేజ్ ఆఫ్ ఏ ఏంటి? ఇక్కడ సెట్ అబ్జర్వ్ చేయండి. జీ ఇమేజ్ ఆఫ్ ఏ అనేది 2, అలాగే జీ ఇమేజ్ ఆఫ్ బి అనేది 2 అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జీ ఇమేజ్ ఆఫ్ ఏ 2 అండ్ జీ ఇమేజ్ ఆఫ్ బి 2 అంటే 2 ఈక్వల్ అవుతున్నాయి. కానీ ఏదైనా ఫంక్షన్ ఇంజెక్షన్ చెప్పాలి అంటే ఏమవ్వాలి? 2 డిస్టింక్ట్ ఎలిమెంట్స్ తీసుకుంటే వాటి ఇమేజెస్ కూడా డిస్టింక్ట్ అవ్వాలి. కానీ ఇక్కడేమవుతుంది? వాటి ఇమేజెస్ ఈక్వల్ అవుతుంది. దేర్ఫోర్ జీ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ నాట్ ఇంజెక్షన్. ఓకే, అర్థమైందా ఇంజెక్షన్ అంటే ఏంటో? సో మరొకసారి డెఫినేషన్ చూడండి. ఏ ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ కాల్డ్ అన్ ఇంజెక్షన్. ఏదైనా ఫంక్షన్ ఇంజెక్షన్ చెప్పాలి అంటే డిస్టింక్ట్ ఎలిమెంట్స్ తీసుకుంటే డొమైన్లో వాటికి డిస్టింక్ట్ ఇమేజెస్ అనేవి బీలో ఉండాలి. అండ్ ఇంజెక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ 1-1 ఫంక్షన్. గుర్తుపెట్టుకోండి, ఇంజెక్షన్నే ఏమని అంటాం? ఇంకా 1-1 ఫంక్షన్ అని కూడా అంటాం. 1-1 ఫంక్షన్. ఓకే, దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ఇంజెక్షన్. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ చూద్దాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఏంటంటే సర్జెక్షన్. సర్జెక్షన్ అంటే ఏంటంటే ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అనేది ఒక ఫంక్షన్ తీసుకున్నాం. ఈ ఫంక్షన్ సర్జెక్షన్ ఎప్పుడవుతుంది అంటే రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ అవ్వాలి. కోడొమైన్ ఆఫ్ ఎఫ్. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోండి, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఫంక్షన్ అంటున్నాము అంటే ఏ అనేది ఏమవుతుంది? డొమైన్ ఆఫ్ ఎఫ్ అవుతుంది. అండ్ బి అనేది ఏమవుతుంది? కోడొమైన్ ఆఫ్ ఎఫ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి సర్జెక్షన్ చెప్పాలి అంటే ఏమవ్వాలి? రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు కోడొమైన్ ఆఫ్ ఎఫ్. అంటే ఏంటి? రేంజ్ ఆఫ్ ఎఫ్ అంటే మనం ఎలా రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ ఆఫ్ ఎఫ్. ఇక్కడ కోడొమైన్ ఏంటి? బి. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి చెప్పాము అంటే ఏమవుతుంది? ఎఫ్ ఈజ్ సర్జెక్షన్. ఈ ఎఫ్ ఆఫ్ ఏనే ఏ విధంగా రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ ఏ విధంగా ఉంటాయి? ఎఫ్ ఆఫ్ స్మాల్ ఏ సచ్ దట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుంది? బి అనే ఎలిమెంట్ నేను బి అనే సెట్లో తీసుకున్నప్పుడు there exists a belongs to a such that f of a is equal to b. అంటే ఇక్కడ ఏమవ్వాలి? నేను కోడొమైన్లో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుంటే డొమైన్లో ప్రీ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకేనా? ప్రీ ఇమేజ్ అంటే ఏంటి చెప్పాను కదా? ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయినప్పుడు బి అనే ఎలిమెంట్ని ఏమంటాం? ఇమేజ్ ఆఫ్ ఏ అండర్ ఎఫ్ అని అంటాం. ఏనేమంటాం? ప్రీ ఇమేజ్. ఏని ప్రీ ఇమేజ్ ఆఫ్ బి అండర్ ఎఫ్.
సో ఇక్కడ ఎఫ్ అనేది సర్జెక్షన్ చెప్పాలి అంటే కోడొమైన్లో తీసుకునే ప్రతి ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. సో ఇదే డెఫినేషన్ని మనం ఏం చెప్పొచ్చు, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈ సర్జెక్షన్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి సర్జెక్షన్ అయిందంటే మనం ఏం చెప్పొచ్చు, దట్ ఇంప్లైస్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ ఆఫ్ ఎఫ్, కోడొమైన్ ఆఫ్ ఎఫ్. దీన్ని ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ రాయొచ్చు, ఎందుకంటే ఎఫ్ సర్జెక్షన్ అయితే రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు కోడొమైన్ ఆఫ్ ఎఫ్ అవుతుంది. అదేవిధంగా రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు కోడొమైన్ ఆఫ్ ఎఫ్ అయితే ఎఫ్ సర్జెక్షన్ అవుతుంది. అండ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ రేంజ్ ఆఫ్ ఎఫ్ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ ఆఫ్ ఎఫ్ ఏంటి ఇక్కడ బి. దేర్ఫోర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏమవుతుంది, బి అనే సెట్లో ఎలిమెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ స్మాల్ ఏ such that a belongs to a. If and only if ఇప్పుడు ఏం రాయొచ్చు, bలో ఏ ఎలిమెంట్ తీసుకున్నా for every b belongs to b there exist a belongs to a డొమైన్లో ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ విధంగా, f of a is equal to b అయ్యే విధంగా. ఇప్పుడు ఈ స్టేట్మెంట్నే మనం ఏ విధంగా రాయొచ్చు, కోడొమైన్లో తీసుకునే ప్రతి ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఏం చెప్పొచ్చు, every element in B has a pre-image in A. ఓకేనా, ఇది సర్జెక్షన్ డెఫినేషన్. ఇప్పుడు ఈ సర్జెక్షన్ని ఎగ్జాంపుల్స్తో నేర్చుకుందాం, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. లెట్ A equal to 1 2 3 4 and B equal to A B C 2 సెట్స్ తీసుకున్నాను. అండ్ ఎఫ్ అనే సెట్ ఏ విధంగా తీసుకుంటున్నానో చూడండి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1, A 2, B 3, C 4, C. సో ఎఫ్ అనే సెట్ని ఈ విధంగా డిఫైన్ చేశారు. ఇప్పుడు మీరు ఎఫ్ని అబ్జర్వ్ చేస్తే ఎఫ్లో ఉండేవన్నీ ఏంటి, ఆర్డర్డ్ పెయిర్స్. ఎఫ్లో ఉండేవన్నీ ఏంటి, ఆర్డర్డ్ పెయిర్స్. అండ్ ఈ ఆర్డర్డ్ పెయిర్ని అబ్జర్వ్ చేస్తే ఈ ఆర్డర్డ్ పెయిర్స్ అన్నిట్లో ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఏ సెట్ నుంచి వస్తుంది, ఏ నుంచి. సెకండ్ ఎలిమెంట్ అనేది బి అనే సెట్ నుంచి. అంటే ఇక్కడ క్లియర్లీ ఈ సెట్ సబ్ సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏమైంది, ఎఫ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి. ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ కాల్డ్ ఏ రిలేషన్. దేర్ఫోర్ ఇక్కడ ఎఫ్ని ఏమని చెప్పొచ్చు, ఎఫ్ ఈజ్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. ఎఫ్ అనేది ఏం చెప్పొచ్చు, రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఎఫ్ అనేది ఫంక్షన్ అవుతుందా లేదా చూద్దాం. 2 సెట్స్ తీసుకోండి, ఏ అండ్ బి. ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి, 1 2 3 4. బి అనే సెట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఏ బి సి. ఇప్పుడు ఎఫ్ని ఎలా డిఫైన్ చేశారో చూడండి. 1 యొక్క ఎఫ్ ఇమేజ్ ఏంటి ఇక్కడ, ఏ. 1 యొక్క ఎఫ్ ఇమేజ్ ఏంటి, ఏ. అండ్ 2 యొక్క ఎఫ్ ఇమేజ్ బి. 3 యొక్క ఎఫ్ ఇమేజ్ సి. 4 యొక్క ఎఫ్ ఇమేజ్ సి. అయితే ఫంక్షన్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఏలో తీసుకునే ప్రతి ఎలిమెంట్కి యూనిక్ ఇమేజ్. యూనిక్ అంటే ఏంటి, యూనిక్ అంటే ఎగ్జాక్ట్లీ 1 అని, ఎగ్జాక్ట్లీ 1 ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. చూడండి, ఏలో ఒక్కొక్క ఎలిమెంట్ అబ్జర్వ్ చేయండి. ఈ 1 అనే ఎలిమెంట్కి ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి, ఓన్లీ 1 ఇమేజ్ ఉంది, అదేంటి ఏ. 2 అనే ఎలిమెంట్కి ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి, ఓన్లీ 1 ఇమేజ్, అది బి. అండ్ 3 అనే ఎలిమెంట్కి ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి, ఓన్లీ 1 ఇమేజ్, అది కూడా సి. అండ్ 4 అనే ఎలిమెంట్కి ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి, ఓన్లీ 1 ఇమేజ్, దట్ ఈస్ సి. అంటే ఏలో తీసుకునే ప్రతి ఎలిమెంట్కి బిలో ఎగ్జాక్ట్లీ 1 ఇమేజ్ ఎగ్జిస్ట్ అయింది. కాబట్టి ఏం చెప్పొచ్చు, ఎఫ్ ఈజ్ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి అని చెప్పొచ్చు. ఎఫ్ ఈజ్
ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి అని చెప్పొచ్చు. ఓకేనా? ఎఫ్ అనేది ఫంక్షన్ అయింది. ఇప్పుడు ఈ ఎఫ్ అనేది సర్జెక్షన్ అవుతుందో లేదో ప్రూవ్ చేద్దాం. సర్జెక్షన్ అంటే ఏమవ్వాలి? డెఫినిషన్ ఏం చెప్పుకున్నాం? సర్జెక్షన్ అవ్వాలి అంటే రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ ఆఫ్ ఎఫ్ అవ్వాలి. ఇక్కడ కోడొమైన్ ఆఫ్ ఎఫ్ ఏంటి? బి. రేంజ్ ఆఫ్ ఎఫ్ అంటే ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఏ. ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేసాం అనుకోండి, అప్పుడు ఫంక్షన్ ఎఫ్ని ఏమని చెప్పొచ్చు? సర్జెక్షన్ అని చెప్పొచ్చు. చూద్దాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఫైండ్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఏలో ఎలిమెంట్స్ అన్నీ ఏ విధంగా ఉంటాయి? ఎఫ్ ఆఫ్ స్మాల్ ఏ సచ్ దట్ స్మాల్ ఏ ఈజ్ ద ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ. అంటే ఇప్పుడు ఏముంటుంది మనకి? ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1 2 3 4. అంటే ఎఫ్ ఆఫ్ ఏలో ఏముంటాయి? ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ 2, ఎఫ్ ఆఫ్ 3 అండ్ ఎఫ్ ఆఫ్ 4. ఇవి ఎఫ్ ఆఫ్ ఏలో ఎలిమెంట్స్. ఇప్పుడు చెప్పండి, ఎఫ్ ఇమేజ్ ఆఫ్ 1 ఏంటి? 1 యొక్క ఎఫ్ ఇమేజ్ ఏంటి? ఏ. అండ్ ఎఫ్ ఇమేజ్ ఆఫ్ 2 ఏంటి ఇక్కడ? బి. నెక్స్ట్ ఎఫ్ ఇమేజ్ ఆఫ్ 3 ఏంటి? సి. అండ్ ఎఫ్ ఇమేజ్ ఆఫ్ 4 కూడా సి. అగైన్ సిఏ కాబట్టి ఓన్లీ 1 టైం రాస్తే సరిపోతుంది. సెట్ ఆఫ్ ఏబిసి వచ్చింది. ఈ సెట్ మీరు ఎక్కడ? ఈ సెట్ ఏంటి? దిస్ ఈజ్ సెట్ బి. దేర్ఫోర్ ఏమైంది ఇక్కడ? ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయ్యింది. అంటే ఏం చెప్పొచ్చు? రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బి అనేది ఏంటి? కోడొమైన్ ఆఫ్ ఎఫ్ అయింది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ సర్జెక్షన్. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఏం చెప్పొచ్చు? సర్జెక్షన్. అండ్ ఇంకొకటి, సర్జెక్షన్నే మనం ఏమంటామంటే ఆన్ టు అని కూడా చెప్తాం. సర్జెక్షన్నే ఆన్ టు అని చెప్తాం. ఇంజెక్షన్ అయితే ఏం చెప్పాను? ఇంజెక్షన్నే ఏమనొచ్చు? ఇంజెక్షన్నే 1 ఫంక్షన్ అని కూడా అనొచ్చు. ఇంజెక్షన్ని 1 ఫంక్షన్ అనొచ్చు. అలాగే సర్జెక్షన్ని ఏమనొచ్చు? సర్జెక్షన్ని ఆన్ టు ఫంక్షన్ అని అనొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. లెట్ జీ ఈక్వల్ టు ఏ విధంగా డిఫైన్ చేశారంటే 1b 2b 3c 4c ఈ విధంగా డిఫైన్ చేశారు. ఫస్ట్ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే జీలో ఉండేవన్నీ కూడా ఆర్డర్డ్ పెయిర్స్. ఆర్డర్డ్ పెయిర్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ఏ అండ్ సెకండ్ ఎలిమెంట్ ఫ్రమ్ బి. కాబట్టి ఈ సెట్ జీ అనేది సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అవుతుంది. సో ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఏంటి? రిలేషన్ అవుతుంది. అంటే ఇక్కడ జీ అనేది ఏం చెప్పొచ్చు? జీ ఈజ్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అని చెప్పొచ్చు. ఓకే, జీ అనేది రిలేషన్ అయ్యింది. ఈ జీ అనేది ఫంక్షన్ అవుతుందా లేదా చూడండి. 2 సెట్స్ ఏబి తీసుకున్నాను. ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి? 1 2 3 4. బి అనే సెట్లో ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి? ఏ బి సి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ జీ ఇమేజెస్ ఏ విధంగా ఉన్నాయో చూడండి. 1 యొక్క జీ ఇమేజ్ ఏంటి ఇక్కడ? బి. అండ్ 2 యొక్క జీ ఇమేజ్ బి. అండ్ 3 యొక్క జీ ఇమేజ్ సి. అండ్ 4 యొక్క జీ ఇమేజ్ సి అవుతుంది. అయితే మీరు జీలో ప్రతి ఎలిమెంట్ అబ్జర్వ్ చేస్తే కనుక ప్రతి ఎలిమెంట్కి కూడా ఎగ్జాక్ట్లీ 1 ఎలిమెంటే ఇమేజ్ ఎగ్జిస్ట్ అయింది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే దేర్ఫోర్ జీ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు జీ అనేది సర్జెక్షన్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ జీ అనే సెట్ని ఏ విధంగా డిఫైన్ చేశారు? జీ ఈజ్ ఈక్వల్ టు 1b 2b 3c అండ్ 4c. అండ్ ఏం ప్రూవ్ చేసాం? జీ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి అని చెప్పాం. ఇప్పుడు ఏం చెప్తాం?
ఇప్పుడు ఏం చెప్పాలి, జీ అనేది సర్జెక్షన్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. జీ అనేది సర్జెక్షన్ అని చెప్పాలి అంటే ఏం చెప్పాలి, సర్జెక్షన్ డెఫినేషన్ ఏంటి, రేంజ్ అనేది కోడొమైన్కి ఈక్వల్ అవ్వాలి. ఏమవ్వాలి, ఇక్కడ జీ అనేది కదా ఫంక్షన్, రేంజ్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ ఆఫ్ జీ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఇక్కడ రేంజ్ ఆఫ్ జీ అంటే ఎలా రాయొచ్చు, జీ ఆఫ్ డొమైన్ ఏంటి ఏ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ ఆఫ్ జీ అంటే బి. ఓకేనా, జీ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. సో ఫస్ట్ జీ ఆఫ్ ఏ ఫైండ్ చేద్దాం. జీ ఆఫ్ ఏలో ఎలిమెంట్స్ అన్నీ ఏ విధంగా ఉంటాయి, జీ ఆఫ్ స్మాల్ ఏ సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు ఏ. అంటే ఇక్కడ ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ యొక్క జీ ఇమేజెస్ అన్నీ ఒక సెట్లో రాయాలి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటమ్మా, ఏ అనే సెట్ ఏంటి ఇక్కడ 1 2 3 4 అండ్ బి అనే సెట్ ఏంటి ఇక్కడ ఏ బి సి. ఓకేనా, సో ఇప్పుడు ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ యొక్క జీ ఇమేజ్ అంటే ఏమవుతుంది, జీ ఆఫ్ 1 జీ ఆఫ్ 2 జీ ఆఫ్ 3 అండ్ జీ ఆఫ్ 4. ఈ వాల్యూస్ అన్నీ ఫైండ్ చేయండి. జీ ఇమేజ్ ఆఫ్ 1 ఏంటి ఇక్కడ, జీ ఇమేజ్ ఆఫ్ 1 బి అండ్ జీ ఇమేజ్ ఆఫ్ 2 అగైన్ బి. సో రిపీటెడ్గా రాయవసరం లేదు, ఒకసారి రాస్తే సరిపోతుంది. అండ్ జీ ఇమేజ్ ఆఫ్ 3 సి అండ్ జీ ఇమేజ్ ఆఫ్ 4 ఏంటి సి, అగైన్ సి కాబట్టి 1 టైం రాస్తే వాళ్ళు. ఇప్పుడు ఈ సెట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి, బి సి, కానీ మనకి బి అనే సెట్లో ఎలిమెంట్స్ ఏంటి ఉన్నాయి, ఏ బి సి. అంటే దిస్ సెట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. అంటే ఇక్కడ ఏమైంది, జీ ఆఫ్ క్యాపిటల్ ఏ నాట్ ఈక్వల్ టు బి. అంటే ఏంటి ఇక్కడ రేంజ్ ఆఫ్ జీ ఈజ్ నాట్ ఈక్వల్ టు కోడొమైన్ ఆఫ్ జీ. సో రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ అయితే సర్జెక్షన్ అవుతుంది, కానీ నాట్ ఈక్వల్ టు అయింది కాబట్టి జీ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ నాట్ సర్జెక్షన్. ఓకేనా, నెక్స్ట్ డెఫినేషన్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి, బైజెక్షన్. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అనేది బోత్ ఇంజెక్షన్ సర్జెక్షన్ అయితే దట్ ఫంక్షన్ ఈజ్ సెట్ టు బి బైజెక్షన్. బైజెక్షన్ని ఏమంటారంటే 1 to 1 ఫ్రమ్ ఏ ఆన్ టు బి. ఓకే, అంటే 1 to 1 అంటే ఏంటి, ఇంజెక్షన్. ఆన్ టు అంటే ఏంటి, సర్జెక్షన్నే ఆన్ టు అని చెప్పాను కదా. అంటే ఇక్కడ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అనేది ఇంజెక్షన్ సర్జెక్షన్ రెండు అయితే ఏమంటాం, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఈ బైజెక్షన్ అని చెప్తాం. ఓకే, ఒకసారి డెఫినేషన్ చూడండి. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి బైజెక్షన్ అన్నాము అంటే అక్కడ ఏంటి అర్థం, ఎఫ్ అనేది బోత్ ఇంజెక్షన్ అండ్ సర్జెక్షన్ రెండు అవుతుంది, ఇంజెక్షన్ అండ్ సర్జెక్షన్. ఇంజెక్షన్ అంటే ఏంటి, డెఫినేషన్ ఒకసారి గుర్తు చేసుకోండి. ఇంజెక్షన్ ఏమవ్వాలి, A1 A2 అనే 2 ఎలిమెంట్స్ డొమైన్లో తీసుకుంటే A1 A2 అనే 2 ఎలిమెంట్స్ అవి కూడా డిస్టింక్ట్ ఎలిమెంట్స్ డొమైన్లో తీసుకుంటే వాటి ఇమేజెస్ కూడా డిస్టింక్ట్ అవ్వాలి. ఇది ఇంజెక్షన్ డెఫినేషన్. నెక్స్ట్ సర్జెక్షన్ అవ్వాలంటే ఏమవ్వాలి, కోడొమైన్లో తీసుకునే ప్రతి ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇక్కడ కోడొమైన్ ఏంటి బిలో తీసుకునే ప్రతి ఎలిమెంట్కి డొమైన్ ఏంటి ఏ, ప్రీ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయ్యే విధంగా ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. సో ఎప్పుడైతే ఎఫ్ అనేది బోత్ ఇంజెక్షన్ సర్జెక్షన్ అవుతుందో అప్పుడు ఎఫ్ అనేది ఏం చెప్పొచ్చు, బైజెక్షన్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ డెఫినేషన్ ఆఫ్ బైజెక్షన్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చేద్దాము. ఎగ్జాంపుల్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఒక ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ ఏ విధంగా డిఫైన్ చేస్తున్నానంటే ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x + 3 అని డిఫైన్ చేశాను. ఫర్ ఎవ్రీ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఇదేంటి డొమైన్. ఓకే, ఈ విధంగా డిఫైన్ చేశాను.
ఫస్ట్ ఈ ఫంక్షన్ బైజెక్షన్ అవ్వాలి అంటే ఏమంటున్నారు ఇక్కడ, ఎప్పుడైతే ఏదైనా ఫంక్షన్ ఇంజెక్షన్ సర్జెక్షన్ రెండు అవుతుందో అప్పుడు ఫంక్షన్ని బైజెక్షన్ చెప్పొచ్చు. సో ఫస్ట్ ఇంజెక్షన్ కండిషన్, ఇంజెక్షన్నే మనం ఏమనొచ్చు, 1 ఫంక్షన్ అని కూడా అంటారని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, 1 ఫంక్షన్. అయితే ఇంజెక్షన్ అనేది ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి, ఏవైనా 2 డిస్టింక్ట్ ఎలిమెంట్స్ తీసుకుంటే వాటి ఇమేజెస్ డిస్టింక్ట్ అని చెప్పాలి. లేదంటే ఇంకో కండిషన్ కూడా చెప్పాను, ఏంటది, ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకొని ఎలిమెంట్స్ ఈక్వల్ చెప్పినా సరిపోతుంది అని చెప్పానా. సో మనం ఇప్పుడు ఈ విధంగా ప్రూవ్ చేద్దాం. ఓకే, నేను డొమైన్లో 2 ఎలిమెంట్స్ తీసుకుంటాను. ఇక్కడ డొమైను కోడొమైను రెండు కూడా రియల్ నెంబర్ సెట్. ఆర్ అంటే ఏంటమ్మా, ఆర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. ఆర్ అనేది ఏంటి, సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. ఓకేనా. ఇప్పుడు డొమైన్లో 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను, A1 A2 అని 2 ఎలిమెంట్స్ డొమైన్లో తీసుకొని ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకుంటున్నాను. ఏంటి, ఎఫ్ ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ A2. అయితే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏ విధంగా డిఫైన్ చేశారు, 2x + 3 అని డిఫైన్ చేశారా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ A1 ఏమవుతుంది, ఎక్స్ ప్లేస్లో A1 సబ్స్టిట్యూట్ చేయండి, 2 × A1 + 3 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ A2. ఎక్స్ ప్లేస్లో A2 సబ్స్టిట్యూట్ చేస్తే 2A2 + 3. ఇప్పుడు సింప్లిఫై చేయండి, 2A1 + 3. ఇక్కడ RHSలో ఉన్న +3 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమవుతుంది, -3. 2A2 + 3 -3 క్యాన్సిల్ అవుతుంది. దెన్ 2A1 ఈజ్ ఈక్వల్ టు 2A2 అంటే ఏం చెప్పొచ్చు, A1 ఈజ్ ఈక్వల్ టు A2. సో ఇక్కడ ఏమైంది, ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకుంటే ఎలిమెంట్స్ ఈక్వల్ అని వచ్చాయి. దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు, ఎఫ్ ఈజ్ ఇంజెక్షన్. ఎఫ్ అనేది ఏం చెప్పొచ్చు, ఇంజెక్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏం చెప్పాలి, సర్జెక్షన్. సర్జెక్షన్నే ఏమంటారు అని చెప్పాను, సర్జెక్షన్నే ఆన్ టు ఫంక్షన్, ఆన్ టు అంటారు. అయితే సర్జెక్షన్ అంటే ఏం ప్రూవ్ చేయాలి మనం, కోడొమైన్లో తీసుకునే ప్రతి ఎలిమెంట్కి డొమైన్లో ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాలి. సో నేను కోడొమైన్లో B అనే ఎలిమెంట్ తీసుకుంటున్నాను. లెట్ B బిలాంగ్స్ టు R. ఈ R ఏంటి, కోడొమైన్. కోడొమైన్లో B అనే ఎలిమెంట్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఎఫ్ ఆఫ్ A ఈక్వల్ టు B అయ్యే విధంగా A అనే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాలి. సో లెట్ us టేక్ ఎఫ్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు B. ఎఫ్ ఆఫ్ A ఈక్వల్ టు B తీసుకున్నాను. ఎఫ్ ఆఫ్ X అంటే ఏం తెలుసు, 2x + 3. 2x + 3 కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది, 2a + 3 ఈజ్ ఈక్వల్ టు B. సో మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేస్తున్నాం, సర్జెక్షన్ ప్రూవ్ చేయాలి. సర్జెక్షన్ చెప్పాలంటే కోడొమైన్లో తీసుకునే ప్రతి ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాలి. లెట్ B బిలాంగ్స్ టు R. ఇదేంటి, కోడొమైన్. అయితే సర్జెక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ A ఈక్వల్ టు B అయ్యే విధంగా A అనే ఎలిమెంటు డొమైన్లో ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాలి. అయితే ఇక్కడ మనకి ఈ ఎగ్జాంపుల్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏ విధంగా డిఫైన్ చేశారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x + 3 అని డిఫైన్ చేశారు. ఇక్కడ ఎఫ్ ఆఫ్ A కావాలి, ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, 2a + 3 ఈజ్ ఈక్వల్ టు B. సింప్లిఫై చేయండి, 2a ఈజ్ ఈక్వల్ టు B - 3. దట్ ఇంప్లైస్ A ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది కదా, రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. దిస్ ఈజ్ క్లియర్లీ బిలాంగ్స్ టు R. ఇది రియల్ నెంబర్ అవుతుంది. కావాలంటే మీరు B అనేది ఏంటి, రియల్ నెంబర్ కదా, ఏ రియల్ నెంబర్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి, దట్ నెంబర్ బికమ్ రియల్ నెంబర్. సో A బిలాంగ్స్ టు R వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుంది, కోడొమైన్లో B అనే ఎలిమెంట్ తీసుకుంటే డొమైన్లో A అనే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయింది. ఏ విధంగా ఎగ్జిస్ట్ అయింది, ఎఫ్ ఆఫ్ A ఈక్వల్ టు B అనే కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టు. దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు, ఫర్ ఎవ్రీ B బిలాంగ్స్ టు R there exists A belongs to R such that f of A is equal to B.
ఓకే, దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు, ఎఫ్ ఈజ్ సర్జక్షన్. ఎఫ్ అనేది బోత్ ఇంజెక్షన్ అయింది అండ్ సర్జక్షన్ అయింది. ఎఫ్ అనేది ఏంటి, బోత్ ఇంజెక్షన్ అండ్ సర్జక్షన్. సో బోత్ ఇంజెక్షన్ సర్జక్షన్ అయితే ఎఫ్ అనేది ఏం చెప్పొచ్చు, ఎఫ్ ఈజ్ బైజెక్షన్. ఓకేనా, ఎఫ్ అనేది బైజెక్షన్ అయింది. మనం ఎగ్జాంపుల్ ఏం చేసామండి, ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ అనేది ఫంక్షన్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x + 3 అని డిఫైన్ చేస్తే ఎఫ్ అనేది బైజెక్షన్ అయిందని ప్రూవ్ చేసాం. ఇప్పుడు సేమ్ డెఫినిషన్ కానీ ఇక్కడ ఫంక్షన్ ఏ విధంగా తీసుకున్నానంటే ఎఫ్ ఫ్రమ్ n to n అనే ఫంక్షన్ తీసుకున్నాను. ఎఫ్ ఫ్రమ్ n to n డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x + 3 అని డిఫైన్ చేశాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ బైజెక్షన్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. బైజెక్షన్ అంటే ఏమవ్వాలి, ఇంజెక్షన్ అవ్వాలి, సర్జక్షన్ అవ్వాలి. ఫస్ట్ ఇంజెక్షన్ చెక్ చేద్దాం. ఇంజెక్షన్ని ఏమంటామని చెప్పాను, ఇంకా 1 ఫంక్షన్ అని కూడా అంటాం. ఓకే, మనం ఇంజెక్షన్ డెఫినిషన్ ఎలా ప్రూవ్ చేయాలి, డొమైన్లో ఏవైనా 2 డిస్టింక్ట్ ఎలిమెంట్స్ తీసుకుంటే వాటి ఇమేజెస్ డిస్టింక్ట్ అని చెప్పాలి. లేదు అంటే ఇంకా ఏం ప్రూవ్ చేయొచ్చు, ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకొని ఎలిమెంట్స్ ఈక్వల్ అని చెప్పినా సరిపోతుంది. ఇప్పుడు నేను ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకున్నాను. ఎఫ్ ఆఫ్ a1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ a2 అని తీసుకున్నాను. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏ విధంగా డిఫైన్ చేశారు, 2x + 3 అని డిఫైన్ చేశారు. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో a1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎఫ్ ఆఫ్ a1 వస్తుంది. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, 2a1 + 3 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ a2. ఎక్స్ ప్లేస్లో a2 సబ్స్టిట్యూట్ చేయండి, 2a2 + 3. దెన్ సింప్లిఫై చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ +3, రైట్ హ్యాండ్ సైడ్ +3 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 2a1 ఈజ్ ఈక్వల్ టు 2a2. దట్ ఇంప్లైస్ 2 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ a1 ఈజ్ ఈక్వల్ టు a2. అంటే ఇక్కడ ఏమైంది, ఇమేజెస్ ఈక్వల్ తీసుకుంటే ఎలిమెంట్స్ ఈక్వల్ అని వచ్చింది. దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు, ఎఫ్ ఫ్రమ్ n to n అనేది ఇంజెక్షన్ అని చెప్పొచ్చు. బైజెక్షన్ అవ్వాలంటే ఇంకేం అవ్వాలి, సర్జెక్షన్ కూడా అవ్వాలి. చెక్ చేద్దాం సర్జెక్షన్ అవుతుందా లేదా ప్రూవ్ చేద్దాం. సర్జెక్షన్ అంటే ఏంటి డెఫినేషన్, అండ్ ఇక్కడ సర్జెక్షన్ ఏమంటామని చెప్పాను, ఆన్ టు అని కూడా అంటాం, ఆన్ టు ఫంక్షన్. సో సర్జెక్షన్ అవ్వాలి అంటే ఏం చెప్పాలి, కోడొమైన్లో తీసుకునే ప్రతి ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే ఏంటి, రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ ఆఫ్ ఎఫ్ అని చెప్తే సరిపోతుంది. ఓకేనా, సర్జెక్షన్ చెప్పాలంటే ఏం చెప్పాలి, రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ ఆఫ్ ఎఫ్ అని చెప్పాలి. అయితే రేంజ్ ఆఫ్ ఎఫ్ ఫైండ్ చేద్దాం. రేంజ్ ఆఫ్ ఎఫ్ ఏంటి, ఎఫ్ ఆఫ్ డొమైన్. డొమైన్ ఏంటి ఇక్కడ, డొమైన్ కోడొమైన్ రెండు కూడా n. n అంటే ఏంటి, n అంటే న్యాచురల్ నెంబర్ సెట్. n అనేది ఏంటమ్మా, న్యాచురల్ నెంబర్ సెట్. న్యాచురల్ నెంబర్ సెట్లో ఎలిమెంట్స్ ఏ విధంగా ఉంటాయి, సెట్ ఆఫ్ 1 2 3 4 సో ఆన్, ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎన్లో ఎలిమెంట్స్ ఏంటుంటాయి, ఎఫ్ ఆఫ్ స్మాల్ n such that small n belongs to capital N. ఇప్పుడు రాయండి సెట్ ఏ విధంగా ఉంటుందో, ఎఫ్ ఆఫ్ స్మాల్ n అనేది n అనే సెట్లో ఎలిమెంట్. n అనే సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి, ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ 2, ఎఫ్ ఆఫ్ 3 సో ఆన్, ఈ విధంగా. అయితే ఇప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 ఏమవుతుంది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2x + 3. ఎక్స్ ప్లేస్లోని 1 సబ్స్టిట్యూట్ చేయండి, 2 × 1 + 3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 1s are 2 + 3 5. అలాగే ఎఫ్ ఆఫ్ 2 ఏమవుతుంది, 2 × 2 + 3 అంటే 4 + 3 7. ఎఫ్ ఆఫ్ 3 ఏమవుతుంది, 2 × 3 + 3, 2 × 3 6, 6 + 3 9 సో ఆన్, ఈ విధంగా ఉంటాయి. అంటే ఇక్కడ సెట్ ఏమొస్తుంది, 5 7 9
and so on. But here clearly it is not equal to n. ఇది n అనే సెట్కి ఈక్వల్ అవ్వట్లే. n అనే సెట్కి ఈక్వల్ అవ్వాలంటే ఏమవ్వాలి? nలో ఉండే ప్రతి ఎలిమెంట్ ఉండాలి. 1 2 3 4. బట్ హియర్ ద సెట్ ఈస్ 5 7 9 and so on. సో ఇక్కడ ఎప్పుడైతే రేంజ్ ఆఫ్ ఎఫ్ అనేది నాట్ ఈక్వల్ టు కోడొమైన్ ఆఫ్ ఎఫ్ అయిందో మనం ఏం చెప్పొచ్చు? ఎఫ్ ఈస్ నాట్ సర్జెక్షన్. దేర్ఫోర్ ఎఫ్ ఈస్ నాట్ సర్జెక్షన్. అయితే ఎఫ్ బైజెక్షన్ అవ్వాలంటే ఏమవ్వాలి? బోత్ ఇంజెక్షన్ అవ్వాలి అండ్ సర్జెక్షన్ అవ్వాలి. కానీ ఇక్కడ సర్జెక్షన్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి? ఎఫ్ ఫ్రమ్ ఎన్ టు ఎన్ ఈజ్ నాట్ బైజెక్షన్. ఎఫ్ ఫ్రమ్ ఎన్ టు ఎన్ ఈజ్ నాట్ బైజెక్షన్. అర్థమైంది కదండి? మరొకసారి డెఫినేషన్ చూద్దాం. సో ఏంటి ఇక్కడ? ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అనేది బోత్ ఇంజెక్షన్ అండ్ సర్జెక్షన్ అయితే కనుక ఎఫ్ అనేది ఏం చెప్పొచ్చు? బైజెక్షన్ అని చెప్పొచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇంజెక్షన్, సర్జెక్షన్, బైజెక్షన్ వెరీ ఇంపార్టెంట్ డెఫినిషన్స్. మీరు 1కి 2 సార్లు వింటూ ఉండండి, చదువుతూ ఉండండి, ఇంకా అది మైండ్లో ఫీడ్ అయిపోవాలి. అండ్ ఈ ఏవైతే ఇప్పుడు డెఫినిషన్స్ 3 డెఫినిషన్స్ నేర్చుకున్నామో వీటిని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేస్తాం, అదేవిధంగా థీరమ్స్ కూడా ప్రూవ్ చేస్తాం. కాబట్టి చాలా ఇంపార్టెంట్ డెఫినిషన్స్. మీకు ఎగ్జామ్లో కూడా ఈ డెఫినిషన్స్కి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. అండ్ థీరమ్స్ అయితే 7 మార్క్స్ థీరమ్స్ కూడా వస్తాయి. సో మనం నెక్స్ట్ క్లాస్లో అవి కూడా డిస్కస్ చేద్దాం, ఏ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ లిసనింగ్ దిస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.